హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డిఆర్డిఓ బలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ ఫేజ్ 2ని కంప్లీట్ చేసిన తర్వాత ఫోకస్ని పూర్తిగా ఫేజ్ 3లోకి షిఫ్ట్ చేసింది. ఫేజ్ 2లో ఉండగానే ఈ ఫేజ్ 3 మీద ఆల్రెడీ వర్క్ని స్టార్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది స్పీడప్ అవుతుంది. దీంట్లో మరో 2 ఇంటర్సెప్టర్స్ని డెవలప్ చేస్తుండగా మీడియా రిపోర్ట్స్ నుండి డీటెయిల్స్ వచ్చాయి. ఫేజ్ 2లో 2 ఇంటర్సెప్టర్ల కోడ్ నేమ్స్ అనేవి AD1, AD2. అయితే ఫేజ్ 3లో ఫస్ట్ ఇంటర్సెప్టర్ ADAH. AH అంటే యాంటీ హైపర్సోనిక్. ఇక సెకండ్ ఇంటర్సెప్టర్ అయితే ADAM, యాంటీ MIRV. లాస్ట్ ఇయరే డిఆర్డిఓ ఒక బ్రోచర్ ద్వారా మల్టీ కిల్ వెహికల్ ప్రోగ్రాంలో ఉన్నామని బయటపెట్టింది. అయితే ఇప్పుడు అది BMD ఫేజ్ 3లో ADAM ఇంటర్సెప్టరే అని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇండియా మిజైల్ డిఫెన్స్ ఫీల్డ్లో ఇప్పుడు అమెరికా, రష్యాలకి ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అయింది. ఫేజ్ 1లో AAD, PDV ఇంటర్సెప్టర్స్ ఇవి ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాయి. 2000 కిలోమీటర్స్ క్లాస్ బలిస్టిక్ మిజైల్స్ని స్టాప్ చేసే సామర్థ్యం, అంటే పాకిస్తానీ న్యూక్లియర్ మిజైల్స్ అన్నింటినీ స్టాప్ చేయగలవు. అయితే 2024లో ఫేజ్ 2లో మొదటి ఇంటర్సెప్టర్ టెస్ట్ జరిగినప్పుడు డిఆర్డిఓ చీఫ్ ఈ సెకండ్ ఫేజ్కి టార్గెట్ అనేది 5000 కిలోమీటర్స్ క్లాస్ మిజైల్స్ అని చెప్పారు, అంటే ఇంటర్మీడియట్ రేంజ్ బలిస్టిక్ మిజైల్స్. అయితే రెండో ఇంటర్సెప్టర్ AD2 టెస్ట్లు అయితే సీక్రెట్గా జరిగాయి. కొన్ని రోజుల ముందు డిఆర్డిఓ AD1, AD2లతో ఫుల్ సిస్టమ్ని టెస్ట్ చేసింది. అయితే డిఫెన్స్ మినిస్ట్రీ IRBM క్లాసే కాదు, ఇప్పుడు ఈ సిస్టమ్ ICBM క్లాస్ మిజైల్స్ని కూడా స్టాప్ చేయగలదని చెప్పింది. తర్వాత మీడియా రిపోర్ట్స్ ఇది ఆపరేషనల్ లెవెల్ టెస్ట్, అంటే సర్వీస్లో జాయిన్ అవడానికి రెడీ అని చెప్పాయి. ఇలా 2 ఫేజెస్లో డిఆర్డిఓ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిజైల్స్ నుండి ICBMస్ని షూట్ డౌన్ చేసే కేపబిలిటీని అచీవ్ చేసింది. బట్ ఎగ్జైట్ అవ్వడానికి ముందు ఒక ఫ్యాక్ట్ని గుర్తు చేయాలి. షార్ట్ రేంజ్ నుండి IRBMs వరకు ఓకే, కానీ ICBMs నుండి ఏ కంట్రీ కూడా కంప్లీట్గా సేఫ్ కాదు. ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యాల దగ్గర మాత్రమే ఈ ICBMస్కి ఎగెనిస్ట్గా లిమిటెడ్ డిఫెన్సే ఉంది. చైనా మా HQ-29 సిస్టమ్ కూడా ICBMని స్టాప్ చేయగలదని క్లెయిమ్ చేసింది. ఇక్కడ ICBMస్తో పోలిస్తే మిగిలిన మిజైల్స్ని షూట్ డౌన్ చేయడానికి 2 ఛాన్సులు ఉంటాయి, స్పేస్లో ఉండగా, స్పేస్ నుండి తిరిగి రీఎంట్రీ ఇచ్చాక. కానీ ICBMని స్పేస్లో బాగా ఎత్తులో దూరంలో ఉన్నప్పుడే షూట్ డౌన్ చేయడం కుదురుతుంది. ఈ మిడ్ కోర్స్ ఫేజ్లో మిస్ అయితే రెండో ఛాన్స్ ఉండదు. అంత ఫాస్ట్గా ఉంటాయి. సెకండ్కి 7-8 కిలోమీటర్ల స్పీడ్. దీనికి MIRV ఒకటి కలిసింది. ICBMs ఈ మిడ్ కోర్స్ ఫేజ్లోనే మల్టిపుల్ రీఎంట్రీ వెహికల్స్ని వదులుతాయి. ఒక్కో దానికి ఒక్కో ఇంటర్సెప్టర్ కావాలి. ఇలా నార్మల్ ICBMస్కి ఎగెనిస్ట్గా లిమిటెడ్ డిఫెన్స్, MIRV ICBMస్కి ఎగెనిస్ట్గా ఆల్మోస్ట్ నో డిఫెన్స్. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రజెంట్ అమెరికా, రష్యా, పాసిబిలీ చైనాల దగ్గర మాత్రమే ఒక IRBMని ఎఫెక్టివ్గా డౌన్ చేసే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఇండియా కూడా దాన్ని సాధించింది. అలాగే అమెరికా, రష్యాల్లా ఒక నార్మల్ ICBMని స్టాప్ చేసే సామర్థ్యం ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చింది. ఇక మిగిలినవి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి MIRV, ఇంకోటి హైపర్సోనిక్ మిజైల్స్. ఇంతకుముందు 2 ఫేజెస్లో కూడా ఒకటే టార్గెట్కి 2 ఇంటర్సెప్టర్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఒక స్టేజ్లో మిస్ అయితే రెండో ఇంటర్సెప్టర్ ఇంకో స్టేజ్లో స్టాప్ చేసేలా 2 లేయర్స్. కానీ హైపర్సోనిక్ వెపన్స్ MIRV అనేవి ఒకసారి మిస్ అయితే రెండో ఛాన్స్ ఇచ్చే టార్గెట్స్ కాదు. అందుకే డిఆర్డిఓ ఈసారి 2 లేయర్స్ డిఫెన్స్ కాకుండా ఫేజ్ 3లో 2 రకాల థ్రెట్స్ని కూడా కౌంటర్ చేయాలని నిర్ణయించుకుంది. ఒక IRBM Mach 12 to 15 స్పీడ్తో వస్తుంది. టాప్ 4 మిలిటరీస్ దగ్గర దాన్ని ఎఫెక్టివ్గా స్టాప్ చేసే సామర్థ్యం ఉంది. కానీ Mach 5 స్పీడ్తో వచ్చే ఒక హైపర్సోనిక్ వెపన్ని స్టాప్ చేసే సామర్థ్యం ఏ దేశం దగ్గర లేదు. రీజన్ సింపుల్, స్పీడ్ ఒకటి సరిపోదు, వెళ్ళే ఎత్తు, ఫ్లైట్ పాత్ కూడా చాలా ఇంపార్టెంట్. IRBM Mach 15 స్పీడ్ని రీచ్ అవుతుంది, కానీ 400 to 500 కిలోమీటర్స్ ఎత్తుకి వెళ్తుంది. అలాగే ఫిక్స్డ్ పారాబోలా ట్రాజెక్టరీ. రేడార్స్ దాన్ని 1000 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి టార్గెట్ రూట్ని క్యాలిక్యులేట్ చేసి ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేస్తాయి. ఇంటర్సెప్టర్ టార్గెట్కి ఆపోజిట్ లైన్లో వెళ్ళి స్టాప్ చేస్తుంది. కానీ హైపర్సోనిక్ మిజైల్స్ స్పేస్లో కాకుండా 100 కిలోమీటర్ల లోపలే ప్రయాణిస్తాయి.
హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్ అయితే 40 నుండి 80 కిలోమీటర్ల మధ్య, హైపర్సానిక్ క్రూజ్ మిసైల్స్ అయితే 15 నుండి 40 కిలోమీటర్లు. భూమి గుండ్రంగా ఉండడం వల్ల వీటిని డిటెక్ట్ చేశాక రియాక్షన్ టైం అనేది చాలా తక్కువ. ఆన్ టైంలో ఇంటర్సెప్టర్స్ని ఫైర్ చేయాలి. ఇలా ఫైర్ చేస్తే సరిపోదు. హైపర్సానిక్ వెపన్స్ అనేవి బలిస్టిక్ మిజైల్స్లా నేరుగా రావు, మలుపులు తిరుగుతూ వస్తాయి. కాబట్టి ఇంటర్సెప్టర్కి వెరీ హై స్పీడ్ అలాగే బాగా టర్న్ అయ్యే కేపబిలిటీ ఉండాలి. అమెరికా, రష్యా, చైనాలతో పాటు యూరోప్లో 2 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక ఎంఐఆర్వి డిఫెన్స్ విషయానికి వస్తే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు స్ప్లిట్ అయ్యే మిజైల్ని స్ప్లిట్ అయ్యే దానితోనే నాశనం చేయాలనే కాన్సెప్ట్తో మొదలైంది. ఎంఐఆర్వి అంటే ఒక మిజైల్లో ఒక్కటే పెద్ద వార్హెడ్ కాకుండా మల్టిపుల్ స్మాల్ సైజ్ వార్హెడ్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ ఏడిఏఎంలో సింగిల్ కిల్ వెహికల్ కాకుండా మల్టిపుల్ స్మాల్ కిల్ వెహికల్స్ ఉంటాయి. సో ఐసీబీఎంని డిటెక్ట్ చేశాక రెడార్స్ కంటిన్యూస్గా ట్రాక్ చేస్తాయి. ఎంఐఆర్వి రిలీజ్ అయిందని తెలియగానే ఏడిఏఎంని ఫైర్ చేస్తారు. ఏడిఏఎం దగ్గరికి వెళ్ళగానే ఒక్కో వార్హెడ్కి ఒక్కో కిల్ వెహికల్ని అసైన్ చేసి రిలీజ్ చేస్తుంది. ఇప్పటి వరకు అమెరికా మాత్రమే ఈ మల్టీ కిల్ వెహికల్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఇంటర్సెప్టర్ ఎన్జిఐ ప్రాజెక్ట్ అంటారు. ఇప్పుడు ఏడిఏఎం. అమెరికా, సోవియట్ యూనియన్లు 1956 నుండే బలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇండియా ఇయర్ 2000లో ఫార్మల్గా బిఎండి ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. 70 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఈ దేశాలు ఇప్పుడు లీడింగ్లో ఉండగా 25 ఇయర్స్లో ఇండియా ఆల్మోస్ట్ ఈ 2 దేశాలతో మ్యాచ్ అయింది. అయితే ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్లో హైపర్సానిక్ డిఫెన్స్, ఎంఐఆర్వి డిఫెన్స్ అంటూ ఈ 2 దేశాలకి ఎక్స్ట్రీమ్లీ కాంపిటేటివ్ అయింది. న్యూక్లియర్ డిఫెన్స్ విషయంలో ఇండియా ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.